తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఒంగోలులో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భండాగారాలని, వాటిని పాఠశాల విద్యార్థులు ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. గ్రంథాలయాలను ఉపయోగించుకుని విజ్ఞానవంతులు కావాలన్నారు. లైబ్రరీ వీక్ సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ప్రకాశం జిల్లా గ్రంథాలయంలోనే ఫంక్షన్ స్టార్ట్ చేశాము. సో ఇక్కడ ఎక్కువ మంది రీడర్స్ కూడా వచ్చి ఉన్నారు. వారికి లైబ్రరీ తర్వాత రీడింగ్ హ్యాబిట్ గురించి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న లైబ్రరీలో ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి తయారు చేస్తున్న వారు ఉన్నారు. ఇక్కడ ఈ లైబ్రరీలోనే అరౌండ్ 6 lakhs బుక్స్ ఉంది అని మన సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 65,000 మెంబర్స్ ఈ లైబ్రరీలో జాయిన్ అయి ఉన్నారు. ఇక్కడ లైబ్రరీకి కావాల్సిన కొన్ని సదుపాయాలు అడగడం జరిగింది. దానికి కూడా త్వరలోనే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవి అన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ సందర్భంగా మన డిస్ట్రిక్ట్లో ఉన్న అందరినీ కూడా అందరు పిల్లలు, ముఖ్యంగా ఈరోజు నేషనల్ చిల్డ్రన్స్ డే కూడా, పిల్లలు అందరూ కూడా రీడింగ్ హ్యాబిట్ని అలవరించుకోవాలని కోరుతున్నాను. రోజు కూడా ఇప్పుడు చదివే వాళ్ళకి సంఖ్య తగ్గిపోతూ ఉంది. కానీ పుస్తక పఠనము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి గ్రహణ శక్తి రావాలంటే ముఖ్యంగా ఆ పుస్తకాలు చదివినప్పుడు మాత్రమే అందులో ఒక విషయాలు, లోతైన విషయాన్ని డీటెయిల్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కానివ్వండి, పెద్ద పెద్ద కాలేజెస్లో టీచర్ అంటే ఉపాధ్యాయులు, లెక్చరర్లు కొంత చెప్తారు. మిగతా మెటీరియల్ కావాలంటే ఎక్కడికి వెళ్తారు? లైబ్రరీకి వెళ్ళాలి. లైబ్రరీలో అయితే మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా ఉండేది లైబ్రరీలోనే. అంటే పెద్ద పెద్ద కాలేజీల్లో కంపల్సరీ లైబ్రరీస్ ఉంటాయి. మీకు దాని రిఫరెన్స్ కావాలంటే లైబ్రరీలో మీరు చూసి మీ అందరూ మీరే సెర్చ్ చేసి చదివితే మీకు నాలెడ్జ్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. అవునా అమ్మా? పిల్లలు, మీ యొక్క కాలేజ్ లైబ్రరీ ఉందా లేదా? మీ యొక్క కాలేజీలో స్కూల్స్లో లైబ్రరీ ఉందా? స్కూల్స్లో ఉందా? స్కూల్లో కూడా లైబ్రరీ ఉండాలి. ఎందుకంటే మనకి ప్రతి స్కూల్లో మోడర్న్ క్లాసెస్ అని ఉంటాయి. మరి మీకు ఇప్పుడు పెడుతున్నారు లేదు నాకైతే తెలియదు, కానీ మేము చదువుకునే రోజుల్లో కంపల్సరీగా వీక్లీ వన్స్ మోడర్న్ క్లాస్ అని ఉండేది. అందులో ఏది మంచి ఏది చెడు. గుంటూరు జిల్లా పెదకాకాని, కొప్పురావూరు, ఉప్పలపాడు గ్రామాల్లో కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆకస్మికంగా పర్యటించారు. చిన్నారుల సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. చిన్నారులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయన్న అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో రజకులు తమ వృత్తిని నిర్వహించుకునేందుకు చెరువులు కేటాయించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో కవులూరు గ్రామంలో ఆయన పర్యటించారు. అనంతరం వీధులమ్మ గుడి సమీపంలో జరిగిన సమావేశంలో కట్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ జీవోలను అనుసరించి రజక వృత్తిదారులకు చెరువులు కేటాయించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇదే విషయమై ఏలూరు జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి రెవెన్యూ డివిజనల్ అధికారి, కొవ్వూరు డివిజనల్ పంచాయతీ అధికారిని గతంలో అనేకసార్లు కలిసినట్టు తెలిపారు. గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దపాడు వెంకటరాజు దృష్టికి రజకుల సమస్యలను తీసుకెళ్లినట్టు తెలిపారు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం కౌలూరు అనే గ్రామం రావడం జరిగింది. ఈ కౌలూరు గ్రామంలో రజకుల చెరువు 3 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు. అయినా న్యాయం జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలోనూ రజకులకు వృత్తిపరమైన చెరువులను కేటాయించాలి అనే విషయంలో 1988వ సంవత్సరంలో అప్పటి సర్పంచ్ గ్రామ పంచాయతీ వారు సద్గుణమూర్తి గారు వీళ్ళకి 77 సెంట్లు చెరువుని, ఒక 50 సెంట్లు బట్టలు పట్టుకున్న స్థలాన్ని కేటాయించడం జరిగింది. కాలక్రమేణా ఆ చెరువుని, వాటిని రెవెన్యూ యంత్రాంగం గ్రామంలో కొంతమంది పెద్దలకి ధారాదత్తం చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో మేము చెరువు కావాలని దరఖాస్తు చేయగా వారు ఈ చెరువు శ్మశానం భూమి, ఇది మీకు ఇవ్వట్లేదని ఎంఆర్ఓ గారు మాకు లెటర్ పంపించడం జరిగింది. అయితే అదే శ్మశాన భూమిలో సుమారు ఒక 3 బిల్డింగులు కట్టడం జరుగుతున్నది.
అయితే రజకులకి అభ్యంతరమైన ఎంఆర్ఓ గారికి ఇప్పుడు ఆ బిల్డింగ్లు కట్టడానికి మరి అభ్యంతరం ఉందో లేదో మాకు తెలియదు. ఈ విషయంలో ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు కూడా సూచనలు ఆర్డీఓ కొవ్వూరు వారికి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ కొవ్వూరు మల్లిబాబు గారు విచారణ చేపట్టి ఈవో ప్రకారంగా చర్యలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అప్పటి వరకు మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలన్నారు. అయితే మేము రిప్రజెంటేషన్లో కూడా వాళ్ళ చెరువు శ్మశాన భూమి అంటున్నారు కాబట్టి ఆ శ్మశాన భూమిని ఆఫ్ చేసి గ్రామంలో ఉండే చెరువులో సగ భాగం ఇమ్మన్నాం. తప్పనిసరిగా రజకులకు కౌలు రజకులకు చెరువు ఇవ్వాలని 60 కుటుంబాలు ఉన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళాం. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకారాలు అందిస్తారని మేము విశ్వాసంతో ఉన్నాం. మా వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా తప్పనిసరిగా సహాయం చేస్తారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లింపునకు ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతుల సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శుక్రవారం చింతలపూడిలో గురుబట్లగూడెం రోడ్లో చిట్లూరి అంజిబాబు ఇంటి వద్ద భూ నిర్వాసిత రైతుల సమావేశం చిట్లూరి అంజిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ మార్కెట్ విలువ కంటే అతి తక్కువ పరిహారం ఇవ్వడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వమే మోసగించే చర్యలు చేపట్టడం దుర్మార్గమన్నారు. ప్రస్తుత ప్రైవేట్ మార్కెట్ విలువకు అనుగుణంగా భూములకు పరిహారం చెల్లించాలన్నారు. ఇదే విషయమై ఈ నెల 18న జిల్లా కలెక్టరేట్కు సామూహిక రాయబారం కార్యక్రమం నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతుల సమావేశాన్ని నిర్వహించాం. ఈ సమావేశంలో ప్రధానంగా భూములు కోల్పోతున్న రైతుల యొక్క సమస్యలను చర్చించడం జరిగింది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మేము చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం, దానికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. అయితే రైతులందరూ కూడా సంతోషించారు. అయితే 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఎవరైతే భూములు కోల్పోతున్న రైతులు ప్రజలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా చట్టం చెప్తా ఉన్నది. మరి వాళ్ళ చట్టవిరుద్ధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. 2015-16 ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగానే మేము పరిహారం చెల్లిస్తామని చెప్పడం అంటే ఇవాళ రైతు నోట్లు మట్టి కొట్టడం ఇంకోటి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి పాత నోటిఫికేషన్ రద్దు చేసి, ఎందుకంటే అవార్డు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా రైతులు మోసం చేసి 9 సంవత్సరాల తర్వాత మేము పాత నోటిఫికేషన్ ఆధారంగా అవార్డు ఆధారంగా పరిహారిస్తామని చెప్పడం అంటే రైతుల్ని అన్యాయం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి పాత నోటిఫికేషన్ రద్దు చేసి, పాత అవార్డు రద్దు చేసి, కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి అవార్డులు ఇచ్చి ఇవాళ ప్రైవేట్ మార్కెట్ విలువ ఆధారంగా రైతులకు పరిహారం చెల్లించి ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ భూముల పరిహారం కాకుండా చెట్లు, షెడ్లు, బోర్లకు కూడా న్యాయమైన పరిహారం అందించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారు వెంటనే చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి నిర్ణయాలు చేసి చట్ట ప్రకారం న్యాయం చేసి ఆదుకోవాలి. ఆ రకంగా చేయకపోతే ఎత్తిపోతల భూ నిర్వాసిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకి పోరాటానికి సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. నాకు పుట్టింటోళ్ళు ఇచ్చిన కట్నం డబ్బులతో పొలం కొనుక్కోవడమే. నా పొలం ఇప్పుడు కాలంలో పోతుందండి. నాది మా వారిది పోతుంది. అదే రేటుతో ఈరోజు మళ్ళీ పక్కన భూమి కొనుక్కోవాలంటే లేదు. ఆ ఏరియాలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వం వాళ్ళు 12 లక్షలు ఇస్తామని చెప్పంటే కాదని చెప్పేసి రైతులందరూ అడ్డం పడి కేసులు చుట్టూ తిరిగాము. మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఇప్పుడు అలాగే అంటున్నారు. ఇప్పుడు రైతులందరూ చాలా నష్టపోతున్నాము. మేము పాత రేట్ ప్రకారం ఇస్తే మటుకు ఊరుకునే పని లేదు. మళ్ళీ అలాగని సొంత భూమిని పోగొట్టుకునే అంత ఇది లేదండి. లేదంటే మాకు అదే దాంతో పొలం కొనిచ్చిమనండి. భూములు కొనిస్తే చాలు. పోనీ మాకు డబ్బులు అక్కర్లేదు, భూములు కొనిస్తే చాలు. మేము కోరేది ఒకటే, రైతుల పక్షాన మాటకు అడిగేది ఒకటే మటుకు మాకు మా భూమిని సరైన ధర ఇవ్వమని చెప్తున్నాం. లేదంటే మాకు భూములు ఇవ్వమనండి అంతే. లేకపోతే రైతులు ఎంతకైనా తప్పదండి. దానికోసం పోగొట్టుకునేది మటుకైతే 2015, 2016లో కూడా నోటిఫికేషన్ భూసేకరణకి ఇచ్చారు. అప్పుడు కూడా రైతుల యొక్క ఆమోదం లేకుండా, రైతులకు చర్చలు జరపకుండా ప్రభుత్వం ఏకపక్షంగా చాలా తక్కువ పరిహారం ఎకరానికి బయట మార్కెట్లో అరెకరం వచ్చేటట్టు నోటిఫికేషన్ ఇచ్చారండి. ఆ రోజే రైతులందరూ కూడా మేము ఇది మాకు సరిపోదు, మాకు పక్కన బయట వ్యవసాయం చేసుకోవడానికి భూమి రాదు, ఎకరానికి అరెకరం వస్తుందని చెప్పి ప్రతిఘటించడం జరిగింది. దాని మీద మా మీద కేసులు పెట్టి చాలా వరకు కూడా కోర్టులు చెప్పారు. ఇప్పుడు 9 సంవత్సరాలు అయిన తర్వాత మరలా కూడా ఎకరానికి అరెకరం రానటువంటి పరిహారాన్ని లోగడ చెప్పిన దాన్ని మళ్ళీ ఇప్పుడు అదే ఇస్తానని చెప్తున్నారు. ఇది చాలా దారుణం. ఆ రోజు వారిచ్చే పరిహారానికి ఎకరానికి అరెకరం వస్తే బయట మార్కెట్లో ఇప్పుడు ఈరోజు మేము కొనుక్కోవాలంటే పావు ఎకరం వస్తుందండి. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు కానీ దానికి సంబంధిత అధికారులు కానీ రైతులతో కూర్చొని చర్చించి రైతులకు అన్యాయం జరగకుండా రైతులు తమ భూమి బదులు వేరే భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకునే విధంగా అవకాశం కల్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. లేనిచో
రైతులందరూ కూడా ఉద్యమిస్తామని హెచ్చరిక చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో కొనసాగిన ప్రశ్నోత్తరాల సమయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన మంత్రి పయ్యావుల కేశవ్. రైతులను ఆదుకోవడానికి 159 కోట్ల కేటాయింపు. గత ఖరీఫ్ నష్టాన్ని కూలంకషంగా వివరించిన మంత్రి అచ్చెన్నాయుడు. నీటిపారుదల సలహా మండలిలో ఇరిగేషన్ పనులపై సుదీర్ఘ చర్చ. అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు న్యాయం చేయండి. ప్రభుత్వాన్ని కోరిన ఏలూరు రైతు సంఘం నాయకులు శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.